నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడావో ఏం గుర్తుకు తెచ్చుకోకుండా నాయన నా నాలుగు బాగుంచు నాయన, నా నోరు బాగుంచు నాయన ప్రార్థన చేసుకుంటే ఏమీ లేదు అక్కడ. ముందు నువ్వు ఎలా మాట్లాడావో, కిందకెళ్ళి ఆరాధన అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడావో, లేకపోతే ఏ విధంగా ఆయన్ని మహిమపరిచావా, ఏ విధంగా మాట్లాడావు, అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఒప్పుకోవాలి. ప్రతి మాట ఆయన సన్నిధిలోను, ప్రతి మాట ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే ఆయన నిన్ను క్షమిస్తాడు. అప్పుడు నీ నాలుక నిరపరాది, నీ మాటలు నువ్వు నిరపరాది, నీ మాటలను బట్టి నువ్వు ఒప్పుకొని నీ మాటలను బట్టి నువ్వు నిరపరాది అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. పురాణా యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారు సిగ్గుమాలిన వారును కఠిన వృద్ధులై ఉన్నారు. వారి యొద్దకు నేను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను, వాళ్ళు చదివినను చదవకపోయినను. మీకు అర్థమైందా? వినినను వినకపోయినను, చదివినను అంటే దుర్బోధలు. 1963లో 2వ రాకడ జరిగిందనో ఏదో కొన్ని దుర్బోధలు ఉన్నాయి. వినినను వినకపోయినను, చదివినను చదవకపోయినను. తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ఎలోహిమగు యెహోవా మెస్సయా ఇలాగూ సెలవిచ్చున్నాడని నీవు వారికి ప్రకటించవలెను. వినినా వినకపోయినా యావే ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు ప్రకటించాలి. హల్లెలూయా. వింటేనే ప్రకటిస్తాను, వింటలేదు కదా ప్రకటించొద్దు అని చెప్పలేదు ఆయన. వినినను వినకపోయినను ఈ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకున్నట్లు మీరు ఏం చేయమని చెప్పాడు చెప్పండి? ప్రకటించవలను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తప్పుల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు. ఆయనను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటని వారికి తెలియచేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పి మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నేను చూచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటును వెలుపటును వ్రాయబడినదై విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. పిల్లారా, ఇక్కడ లోపటను వెలుపటను గురించి అంటే ఇది దేనికి సంబంధించి అంటే 7వ ముద్రకు సంబంధించి. దేనికి సంబంధించి చెప్పండి? 7వ ముద్రకు సంబంధించి.
ఎంత రమ్యములో నా యావే నీ నివాసములు, ఎంత సుందరమో నా యావే నీ గుడారము, ఎంత రమ్యములో నా యావే నీ నివాసము, ఎంత సుందరమో నా యావే నీ గుడారము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి పిల్లారా, వెలుపటను 10వ వచనం, ఆయన నా ముందర విప్పగా నేను చూచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి, గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడిను. అంటే వాళ్ళు వినినా వినకపోయినా నీవు ఆ గ్రంథములో దానిని ప్రకటించమని చెప్తున్నాడు ఆయన. గ్రంథమును పట్టుకుని నా యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడిను, ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదైండెను, మహావిలాపమును మనోదుఃఖమును రోదను అని అందులో వ్రాయబడి ఉండెను. మీరు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము గన మొదటి నుండి మనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము ఇక్కడ చూడండి, అదే మాట మరలా అక్కడ యెహెజ్కేలు ఏమి చెప్పాడు, ఇక్కడ ప్రకటన గ్రంథములో కూడా 5వ అధ్యాయములో కూడా యెహెజ్కేలు ఏమి చెప్పాడు దానిని ఇక్కడ కూడా ఆ యొక్క యోహాను గారు చెప్తున్నారు. 5వ వచనం, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఒక గ్రంథము. చూడండి ఇక్కడ, అక్కడ యెహెజ్కేలు దగ్గర గ్రంథం అని కనబడతా ఉంది, అది వెలుపట లోపట వ్రాత కలిగి ఉందని ఉంది. ఇక్కడ కూడా 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నా, అందుకని 7 ముద్రల పుస్తకమే అది విమోచన పుస్తకం అని. అది ఏ పుస్తకం చెప్పండి? విమోచన పుస్తకము. గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడై ఉండవాని కుడి చేతిలో చూచి తిని, వెలుపటను ఏమండి లోపటను వెలుపటను, అంటే ఈ గ్రంథం ఉందనుకోండి, లోపటను వెలుపటను వ్రాత కలిగి ఉన్నాయి. ఒక పుస్తకం వెలుపల రాయబడి ఉన్నాయి, లోపల రాయబడి ఉన్నాయి. వెలుపటను లోపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నుండి ఆసీనుడి వాని కుడి చేతి చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠకు ఈ యొక్క దేవతతో బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము ఇప్పుటికైనను చూచుటకైను ఎవరికి శక్తి లేకపోయిను. ఆ గ్రంథము ఇప్పుటికైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడినందున నేను బహుగా ఏడుచుండగా పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్ర సింహము 7 ముద్రలను తీసుకుని ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచిండు చూచి తిని. సరే పిల్లారా, ఇక్కడ ఆ గ్రంథము ఇప్పుటకు యోగ్యులెవ్వరూ కనబడినందున యోహాను ఏం చేశాడంటే ఏడ్చాడన్న. యోహాను ఏం చేశాడు చెప్పండి? ఏడ్చాడు. ఎందుకనంటే ఆ గ్రంథము కనుక విప్పబడకపోతే సమస్తము నాశనం అయిపోద్ది, విలాపము దుఃఖము మొత్తం మిగిలిపోద్ది అనమాట. అంత భయంకరమైన ఏమండి ఆ యొక్క పరిస్థితులు భూమి మీదకి వస్తాయి. అందువలన యోహాను
ఆ గ్రంథము కనుక విప్పబడకపోతే సమస్తము నాశనం అయిపోద్దని చెప్పి ఇక ఎవ్వరు రక్షించబడడం అనేది ఉండదని చెప్పి యోహాను ఏడ్చాడు. కానీ ఆ గ్రంథము 1963లో 7 దూతలు సన్సెట్ పర్వతం మీద సన్సెట్ పర్వతం మీద ఏమండి 7 దూతలు వచ్చి బ్రహ్నాం గారిని కలిసి ముద్రల గురించి మాట్లాడి అక్కడి నుండి ఆరోహణమైపోయారు. ఆ ఆరోహణమైపోయినప్పుడు 7 దూతల యొక్క రెక్కల ద్వారా అతీతమైన మేఘము రూపుదాల్చింది. అతీతమైన మేఘము రూపుదాల్చింది. అదే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనములో ఆయన మేఘము ధరించుకొని ఉండెను అని ఉండదన్నమాట. మేఘారూఢుడిగా వస్తాడని బైబిల్లో ఉంటుంది. అప్పుడు ఆయన వచ్చి బ్రహ్నాం గారికి ఏం చేసే బ్రహ్నాం గారి ద్వారా ఏమండి 7 ముద్రల్ని ఆయన విప్పాడు ఆయన. అందుకే చూడండి పిల్లారా, ఆ విప్పింది ఎవరు? గొర్రె పిల్ల. బ్రహ్నాం గారికి ఇప్పింది ఎవరు చెప్పండి? బయలుపరిచింది ఎవరు చెప్పండి? అందుకని 7వ దూత పలుకు దినములలో మర్మము సమాప్తులగుననున్నది. కాబట్టి 7వ దూత ద్వారా ఆ మర్మము బయలుపరచబడాల్సి ఉంది. కాబట్టి 7 ముద్రల మర్మము బయలుపరచబడింది, విప్పబడింది. పుస్తకం ఏమైపోయింది చెప్పబడింది. ఆ పుస్తకము బైబిల్లో విప్పబడిందని ఉంది. చూడండి, పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుడికైనా ఎవరికి శక్తి లేకపోయిను. ఆ గ్రంథము ఇప్పటికైనా చూచుడికైనా యోగ్యుడైన వాడు ఎవడు కనబడినందున నేను బహుగా ఏడ్చుండగా పెద్దల్లో ఒకడు యారూకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రం సింహము 7 ముద్రలను తీసుకొని ఆ గ్రంథము ఇప్పటికై జయము పొందునని నాతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ గ్రంథము ఎవరు ఇప్పటికి జయం పొందారు చెప్పండి? యోదా గోత్ర సింహము. ఇదిగో దావీదుకు చిగురైన యోదా గోత్ర సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయం పొందని నాతో చెప్పాను. మరి సింహాసనముకు 4 జీవులకు పెద్దలకు మధ్యన వధింపబడినట్లు గొర్రెపిల్ల నిలిచినట్టు చూచి తిని ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన సర్వశక్తిమంతుని 7 ఆత్మలు, వాళ్ళు 7 సంఘాలు 7 దూతలు. ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడైండు అని కుడి చేతిలో అంటే ఆ గొర్రె పిల్ల ఏం చేసి చెప్పండి? ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడైండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొని ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అదే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి బలిష్టకు వేరొక దూత పరలోకమును దిగివచ్చుడు చూచి తిని ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనుసు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం ఉండెను. అందుకని అది విప్పబడిన పుస్తకముగా ఉంది. ఆయన తన కుడి పాదం సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వినినను వినకపోయినను ఆ పుస్తకములో రాయబడిన వాటిని ప్రకటించమని చెప్పాడు అనమాట. అందుకని బ్రహ్నాం గారు కూడా దాన్ని ప్రకటించాడు. ఎందుకంటే 7 ముద్రలు ఆయనకి బయలుపరచబడ్డాయి. కానీ 7వ ముద్ర దగ్గరకు వచ్చరికి కొంతవరకు ఆయన బయలుపరిచి మిగతా అది విడిచిపెట్టాడు అనమాట. ఆయన బయలుపరచబడలేదు 7వ ముద్ర. అందుకనే 1963లో ఆ ముద్రలు బయలుపరచబడ్డాయి. చెయ్యెత్తి స్తుతించండి. చేతులు ఏమైనాయి మీకు? హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన యొక్క
చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న పుస్తకము వెలుపలను లోపలను లేకపోతే లోపలను వెలుపలను రాతగలిగినటువంటి ఆ చిన్న పుస్తకమే అది విమోచన పుస్తకమైనది, అదే హక్కుపత్రమైనది. ఆ పుస్తకమే 1963లో బయలుపరచబడింది. ఆ పుస్తకము బయలుపరచబడడం ద్వారా ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి ఎవరు, ఎర్రని గుర్రం ఏమిటో, నల్లని గుర్రం ఏమిటో, పాండురంగ వర్ణ గుర్రం ఏమిటో, అలాగే బలిపీఠం కింద ఆత్మలు ఎవరు, అలాగే అది 5వ ముద్ర. 4వ ముద్ర ఏమో పాండువర్ణ గుర్రము, ఆ గుర్రం మీద ఉన్నది అది ఎవరో. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర దగ్గర సరికి బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. అలాగే 6వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి అది శ్రమకాలం. అంతవరకు సర్వశక్తి మంతుడు బయలుపరిచాడు. కానీ 7వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏం చేయలేదు చెప్పండి, ఆగిపోయాడు. ఎందుకంటే అందుకే బెన్నంగారు అన్నారు, అది ఆయన వచ్చిన సమయంలోనే 7వ ముద్ర అనగా అర్ధగంట నిశ్శబ్దము కాబట్టి ఆయన వచ్చినప్పుడు అది బయలుపరచబడదు తప్ప అది ముందుగా విప్పబడదు. అది విప్పబడినట్లయితే అనేక అనుకరణలు సాతాను తీసుకొస్తాడు, చాలామంది మోసపోతారు. అందువలన ఆ ముద్ర ఆయన వచ్చినప్పుడు మాత్రమే అది బయలుపరచబడుతుందని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 1963లో ఆయన ఆ చిన్న పుస్తకాన్ని విప్పబడిన పుస్తకముతో యోధా గోత్రము సింహముగా, ఆయన అంటే న్యాయాధిపతి అన్నమాట. మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చాడు, కన్యక ద్వారా వచ్చాడు. రెండవది చివరిది సింహరాశి, సింహముగా రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేటువంటి న్యాయాధిపతిగా రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పబడిన పుస్తకముతో వచ్చాడు. కాబట్టి ఆయన 7 ఉరుములు ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దం పలికెను. అంటే ఒక వర్తమానమే 7 ఉరుములుగా ఉందన్నమాట. 7 ఉరుములు ఆయన యొక్క 7వ ముద్రని, ఆయన యొక్క రాకడని బయలుపరిచాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల 1996లో విప్పబడిన పుస్తకముతో ఆయన వచ్చాడు. తెల్లవారుజామున విప్పబడిన పుస్తకంతో వచ్చాడు. విప్పబడిన పుస్తకంతో వచ్చినట్టు ఆయన తెల్లవారుజామున వచ్చి ఇప్పుడు న్యాయాధిపతిగా ఎప్పుడు రక్షణ కలుగుతుందో, ఎప్పుడు శిక్షణ కలుగుతుందో 4 జాబుల ద్వారా ఆయన బయలుపరిచాడు. అందుకనే సాయంకాలపు వర్తమానికుడు ద్వారా ఆ ముద్రలు 6 ముద్రలు బయలుపరచబడ్డాయి. అవి మళ్ళీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఉన్నాయి. ఆ ముద్రలు 7 ముద్రలు ఉన్నాయి. అలాగే పిల్లారా, ఇప్పుడు ఈ తెల్లవారుజామున యోధా గోత్ర సింహముగా ఆయనే వేకుజామునొచ్చి ఆయనే ఈ యొక్క 7వ ముద్రను ఆయన 4 జాములను ఆయన బయలుపరిచాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పరలోకములో లేడు ఆయన, పరలోకములో లేడు. అర్ధగంట సేపు నిశ్శబ్దం 7వ ముద్ర అంటే ఆయన రాకడా. ఆయన ఇప్పుడు వర్తమానం ఎక్కడి నుండి వస్తుందంటే పిల్లారా, భూమి మీద ఆయన ఉన్నాడు కాబట్టి యోధా గోత్రము సింహము ఎదురు నుండి వస్తుంది ఆయన నామనికి. పరలోకములో దూతలు నిశ్శబ్దంగా ఉన్నారు, పరలోకములో దూతలు నిశ్శబ్దంగా ఉన్నారు. అర్థమైందే మీకు? పరలోకములో దూతలు వీణలు వాయించేవాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. మనం పాడుకుంటాం కదా, చెరుపులు దోతాలి పరిశోధుడు పరిశోధుడ, చెరుపులు దోతాలి పరిశోధుడు పరిశోధుడని స్వరమే
వ్యక్తి పరమాందు స్తుతులను పొందేడి పావనుడా స్వరమెత్తి పరమాందు స్తుతులను పొందేడి పావనుడా హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకములో నిశ్శబ్దం అర్ధగంట సేపు నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు మరలా భూమి మీద ఆయన న్యాయాధిపతిగా ఉండి తీర్పును తీరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ భూమి మీద ఉన్న ఆ దూతలు అంటే ఇలారా పరలోకములను దూతల కంటే కూడా ఈ దూతలు ఆయన రక్తము ద్వారా విమోచించబడిన ఆయన వధువు అనే దూత ఆయన్ని స్తుతిస్తూ ఉంది భూమి మీద. హల్లెలూయా. నిరంతరం ఆయన మహింపరుస్తూ ఉందన్నమాట. ఈ పనికిమాల సంఘాలు నిరంతరం తిరగడమే. ప్రార్థన ఉండదు, ఏముంది, నిరంతరం స్తుతించడం ఏముండదు. ఎప్పుడు కూడా అక్కడికిక్కడ తిరగడమే. ప్రార్థన మాని, బుధవారం ప్రార్థన మాని, శనివారం ప్రార్థన మాని, రాబందుల్లాగా చచ్చిన శవాల దగ్గరికి వెళ్ళడం, మత్స్యాక సంఘాల వాళ్ళ దగ్గరికి. చచ్చిన శవాల దగ్గరికి వెళ్ళేది మేము రాబందులే. పక్షిరాజులు వెళ్ళవు. పక్షిరాజులు తాజాహారం దగ్గర ఉంటాయి. హల్లెలూయా. నీలో ఇంకా శారీరక ప్రేమలు బంధాలు పోలా. ప్రేమించాలి ఆయనకి తర్వాతే. మొదటిగా ఎవరిని ప్రేమించాలి చెప్పండి? ఆయన్ని ప్రేమించాలి. హల్లెలూయా. అందుకనే మానక 4 జీవులు పరిశుద్ధుడని మానక ఎప్పుడు కూడా ఎన్ని పనులున్నా, పనుల్లో ఉన్నా, వంట చేస్తున్నా, ఎక్కడ ఉన్నా మానక, అలాగే కూడుకొనినప్పుడు కూడా మానక. కూడుకొనటం మనం ఎప్పుడు కూడా మానకూడదు. అది కూడటం. అందుకే దినముల్లో ఏమీ లేదు, కూడుట్లోనే ఉంది. ఎచ్చటిద్దరు ముగ్గురు కూడి ఉందిరో వారి మధ్య. అయితే కూడుకోవడానికి ఏదో ఒక వారం అంటూ ఉండాలి కదా. మధ్యవారం, బుధవారం, ఆదివారానికి ముందు శనివారం, ఆదివారం. అలాగే మన యొక్క ముందున్న వాళ్ళు బ్రహ్మం గారు కూడా బుధవారం. అలాగే ఇప్పుడు బ్రహ్మం గారు చర్చిలో కూడా సాయంకాలం శనివారం కూడా పెడుతున్నారు ప్రార్థన. కాబట్టి పిల్లారా కూడుట మానొద్దని. అందువల్ల ఇక్కడ భూమి మీద ఉన్న దూతలు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన్ని గనపరుస్తూ ఉన్నారు. పరలోకంలో నిశ్శబ్దం ఉంది, కానీ భూమి మీద వధువు మాత్రము కేకలు పెడుతూ ఉంది అన్నమాట. స్తుతులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక. హల్లెలూయా హల్లెలూయా. అందుకని మనం అనుకుంటాం ఆ పరలోకంలో నిశ్శబ్దం ఉంది, భూమి మీద ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకని మధ్యాకాశమునకు వచ్చిన ఆయన భూమి మీద వేకు చుక్కగా న్యాయాధిపతిగా బయలుపరుచుకుంటున్నాడు. అది గమనించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 4 జీవులు, ఈ 4 జాముల గురించి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే పిల్లారా మనము ఈ యొక్క యుగాంతం అనే పుస్తకం కనుక ఇంతకుముందు మీకు తెలీదు, కానీ పాత వాళ్ళకి తెలుసు చాలామందికి. ఇది ఈ పుస్తకంలో 2026 ఎత్తబడుడు గురించి రాయడం జరిగిందనమాట. ఆ తర్వాత కొంతమంది నాతో ఏమన్నారంటే 2020 కాదు 120 సంవత్సరాలు. అంటే మీరు ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం మీరు ఒకసారి చదువు. అప్పుడు యావే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే ఎల్లప్పుడు కూడా సంఘాలతోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి వాదించదు నా ఆత్మ. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు కాబట్టి, అయినను వారి దినాలు 120 ఏండ్లుగును.
అందువల్ల ఆ కాలంలో నోవహు 120 సంవత్సరాలు సువార్త బోధించాడు. ఈ కాలంలో కూడా మనం చూస్తే మనిషి కుమారుని దినాలు కాబట్టి మనిషి కుమారుడిగా మెస్సయ్య 120 సంవత్సరాలు సువార్త ఆయన బోధించాల్సి ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే మెస్సయ్య చూడండి, బ్రహ్నాం గారి పరిచర్యలో మనిషి కుమారుని జరిగాయి 3 ఈడ్పులు. ఏంటి? స్వస్థతలు, ఉదయ రహస్యాలు బయలుపరచబడ్డం, వాక్య బయలుపాటు, 3 ఈడ్పులు బ్రహ్నాం గారి పరిచర్యలో జరిగాయి. అందుకనే మనిషి కుమారుని పరిచర్య 7వ దూత ద్వారా జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మనం మనిషి కుమారు దినములో ఉన్నాం, జాములో ఉన్నాము. అందుకని ఆయన ఏ దినమును వచ్చునో, ఏ గడియను వచ్చునో, ఏ జామును వచ్చునో బైబిల్లో మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. 36 నుండి 51 వరకు చదివితే మీకు తెలుస్తాయి. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం మనిషి కుమారు దినాల్లో ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడు కూడా 120 సంవత్సరాల సువార్త. ఎందుకంటే ఆ దినాల్లో జరిగినట్టు కూడా ఇప్పుడు కూడా జరుగుతుందని మెసేజ్ చెప్పాడు. చూడండి ఒకసారి లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త జరిగినట్టు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. అలాగే ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి పడుచుండ్రి. అంతలో జలప్రళయం వచ్చి వారందరిని నాశనం చేసెను. లోతు దినముల్లో జరిగినట్టు జరుగును. కాబట్టి లో దినాల్లో జరిగినట్టుగానే, నో దినాల్లో జరిగినట్టుగానే మనిషి కుమారు దినములో జరుగుతుంది. లో దినాల్లో జరిగినట్టుగానే మనిషి కుమారు దినముల్లోనే జరిగినట్టుగానే జరుగుతాయి. కాబట్టి పిల్లారా, కాబట్టి ఆ దినాల్లో 120 సంవత్సరాలు సువార్త ప్రకటించబడింది. కాబట్టి ఈ దినాల్లో కూడా అదే విధంగా ప్రకటించబడవచ్చునని మనం లేఖనాలను బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. చూడండి, మీరు 4 జాములు అనేవి మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుండి 37 వరకు చదివితే, ఆయన అయితే ఇంటి యజమాని ఇల్లు విడిచి దేశాంతరం వెళ్ళాడు. ఆయన మరలా అస్తమయమును వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడిగూసే వేళ వచ్చునో, తెల్లవారుజామును వచ్చునో అని మార్కు సువార్త 13వ అధ్యాయము 32, 37 వరకు ఆయన గురించి, ఆయన రాకడ గురించి ఉంటుంది అనమాట. అక్కడ అంటే 4 జాములు ఏదో ఒక జాములు రావచ్చు ఉంది. కాబట్టి ఆయన తెల్లవారుజామును వచ్చాడు. ఎందుకంటే ఆయనకి సాయంకాల నక్షత్రం అని కానీ బిరుదు కాదు, ఆయన వేకు నక్షత్రం అని బిరుదు ఉంది. అర్థమైంది మీకు? నక్షత్రం అని ఉందనుకోండి, యాకోబులో నక్షత్రం ఉదయించనని ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వేకు నక్షత్రం అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం నక్షత్రం అన్న ఆయనే కాబట్టి యాకోబులో ఉదయించింది కూడా వేకు నక్షత్రం మనం గ్రహిస్తుంటాం అంతే. ఆ నక్షత్రం వేరు, ఈ నక్షత్రం వేరు కాదు. ఆయన బిరుదు అది వేకు నక్షత్రం అని. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఈ లౌదీయ సంఘకాలంలో కూడా 4 జాములు ఉన్నాయి. ఎందుకంటే సాయంకాలపు వర్తమానికుడుగా సాయంకాలం ఉంది. అలాగే వేకు చుక్కు గురించి కూడా ఉంది. కాబట్టి బైబిల్లో వేకు చుక్కనిచ్చిదని ఉంది. కాబట్టి ఇక్కడ ఉదయకాలం అనేది కూడా ఉంటుంది తప్పనిసరిగా. ఉదయకాలం అనేది కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే అస్తమయ కాలమును వెలుతురుండునని చెప్పబడింది. అదే బ్రహ్నాం గారు చెప్పాడు, సాయంకాలపు వెలుగు అని. సాయంకాలపు వర్తమానమే సాయంకాలపు వెలుగు అన్నాడు. కాబట్టి ఇది ఉదయకాలపు వెలుగు. కాబట్టి సాయంకాలానికి ఉదయకాలం నాలానికి 4 జాములు ఉన్నాయి. 4 జాములు ఉన్నాయి. అయితే మనము ఈ 4 జాముల గురించి మనం కొన్ని తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మనము 2025 అని అంటే తర్వాత సర్వశక్తిమంతుడు మొన్న ఇటీవల నాతో మాట్లాడుతున్నాం. ఇంకొకసారి చూడు 2 రోజులు అనమాట. ఏమిటి ఇలాగ ఎప్పుడు లేదు, ఇంకొకసారి దాన్ని చూడు
ఆ 120 సంవత్సరాలు ఇంకొకసారి చూడు. ఎందుకు చెప్తున్నాడు ఆయన? చాలా ఒత్తిడి చేయబడి అప్పుడు నేను లెక్కల సార్ని ఒక ఆయన అడిగాను అనమాట. అడిగితే ఆయన 1906 నుండి లెక్క పెట్టి ఆయన ఏమన్నాడంటే 2025కి 119 సంవత్సరాలు వస్తున్నాయి, మరి 120 అంటే 2026కు వస్తాయి అన్నాడు. అయితే ముందు నేను అలాగే రాశాను, కానీ తర్వాత నాకు ఒకరు ఏం చెప్పారంటే 1906 నుండి లెక్క వేయాలి మీరు, అప్పుడు 25కి 30 సంవత్సరాలు వస్తాయి అన్నాడు ఒక ఆయన. నేను అదే కావాలనుకున్నాను, ఎందుకంటే లెక్కల్లో నేను కొంచెం వీక్. చిన్నప్పుడు కూడా లెక్కలు రాక ఏడుస్తూ ఉంటే మా అమ్మ తీసుకెళ్ళి లెక్కలు చెప్పి అబ్బాయి దగ్గర, అయ్యో మా అబ్బాయికి లెక్కలు రావట్లేదంట, కొంచెం చెప్పండి నేను. అందువల్ల మళ్ళీ ఎజరాపాలను అడిగితే ఫారినర్స్ అప్పుడే అన్నారంట, బ్రదర్ మీరు ఇలాగ 2026 వస్తుంది, 120 సంవత్సరాలకి మీరు 2025 అంటున్నారని చెప్పారంట. బ్రదర్ ఇప్పుడు అన్నాడనమాట, అప్పుడు 25 కరెక్ట్ ఏమోలే అనుకొని చెప్పలేదు అని అన్నాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ అను సిస్టర్ గారు కూడా అన్నీ కూడా వరుసగా వేసి చూశారు. అయితే ఇప్పుడు మీకు బాగా చక్కగా అర్థమయ్యేది చెప్పాలంటే, సాయంకాలము ప్రకృతి సంబంధంగా చెప్పి అప్పుడు ఆత్మ సంబంధంగా వెళ్తాం. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నాయంటే ఆత్మ సంబంధంగా కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రకృతిలో వేకు చుక్క ఉంది, ఆత్మ సంబంధం వేకు చుక్క ఆయనే. ప్రకృతిలో సాయంకాలం ఉంది, ఆత్మ సంబంధం సాయంకాలం ఉంది, అది అర్ధరాత్రి ఉంది. అలాగే ప్రకృతి సంబంధంగా ఉదయకాలం ఉంది, ఆత్మ సంబంధంగా ఉదయకాలం ఉంది. ప్రకృతి సంబంధంగా సూర్యుడు ఉన్నాడు, ఆత్మ సంబంధంగా నీతి సూర్యుడిగా మెస్సయ్య ఉన్నాడు. అందులో ప్రకృతి సంబంధమని ఆత్మ సంబంధమైన వాడికి ఛాయగా ఉన్నాయి. గొర్రె పిల్ల, అలాగే మెస్సయ్య. బైబిల్లో స్త్రీ అంటే సంఘము. పాత నిబంధన ప్రకారం ఏమో స్త్రీగా, కొత్త నిబంధనలు ఏమిటి చెప్పండి? సంఘం. పాత నిబంధనలు గొర్రె పిల్ల, కొత్త నిబంధనలో మెస్సయ్య అర్పించబడ్డాడు కాబట్టి గొర్రె పిల్ల అర్పించాల్సిన పని లేదు. కాబట్టి ఆ విధంగా ఆత్మ సంబంధంగా తీసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే పాత నిబంధన ప్రకారం తీసుకొని పాత నిబంధన ప్రకారం పోతున్నారు. సంఘం అంటే స్త్రీ కదా అని ఇప్పుడు అలా, స్త్రీ అంటే సంఘం. అలాగే ఇప్పుడు ఇలాగూ తీసుకొని ఇలా పాత నిబంధన ప్రకారం, పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథంలో ఉన్న విందులు కొత్త నిబంధనలో లేవు, చేయమని చెప్పలేదు బైబిల్లో. ఎక్కడ బైబిల్లో లేవు అలాంటి కొత్త నిబంధనలో. కాబట్టి పిల్లారా అలాంటి చేయమని చెప్పలేదు. మధ్యాకాశంలో ఒక పెండ్లి ఉందంతే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇప్పుడు ఆ జాముల గురించి మనం చూద్దాం. సాయంకాలము అర్ధరాత్రి కోడి కూసే వేళ తెల్లవారుజాము అయితే పిల్లారా జాముకి ఎన్ని గంటలు చెప్పండి? 3 గంటలు. జాముకి ఎన్ని గంటలు చెప్పండి? 3 గంటలు. అంటే 6 గంటల నుండి ఏమండి ఎన్ని గంటల వరకు? 9 గంటల వరకు 3 జాములు. అంటే 6 నుండి 7వ గంట వరకు ఒక జాము, 7 నుండి 8వ గంట వరకు ఒక జాము, 8 నుండి 9 వరకు ఒక జాము. ఇప్పుడు సాయంకాలం ఈ బుక్లో కూడా నేను రాశాను అనమాట. అది అప్పుడే రాశాను అనమాట. ఇక్కడ ఈ పేజీలో ఉంటుంది, తర్వాత బుక్స్ ఇస్తాం మీకు. చూడండి, 6 గంటల నుండి 9 గంటల వరకు. ఇక్కడ 9 గంటల నుండి
12 గంటల వరకు, 12 గంటల నుండి 3 గంటల వరకు, 3 గంటల నుండి 6 గంటల వరకు. అప్పుడు మొత్తం ఎన్ని గంటలు? ఇవన్నీ 1 2 3 4, 4 ఇంటూ జాబుకి 3 గంటలు, అంతేనా? 6 గంటలు 9 గంటలు అంటే 3 గంటలే కదా, అంతేనా కాదా? ఏ నోరు లేదా? ఎన్ని గంటలు చెప్పండి? మొత్తం ఎన్ని? 12 గంటలు. మొత్తం ఎన్ని గంటలు చెప్పండి? 12 గంటలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు పిల్లారా, ఇక్కడ మనం లెక్కించేటప్పుడు మొదట నేను కరెక్ట్గా లెక్క పెట్టాను అనమాట. ఎలాగనంటే ఈ పుస్తకం రాసినప్పుడు ఎలాగంటే 3 గంటల నుండి ఇప్పుడు 6 గంటల నుండి 7 వరకు, 7 వరకు 1 గంట, 7 నుండి 8 వరకు 1 గంట, 8 గంటల నుండి 9 గంటల వరకు. ఇప్పుడు ఎన్ని గంటలు వచ్చింది? 3 గంటలు లెక్కేసి అనమాట. అయితే నాకు కొంచెం లెక్కల్లో ఇది కాబట్టి ఒక అతను ఎలా చెప్పాడంటే 6తో కూడా మీరు లెక్కేయాలన్నాడు. అప్పుడు లెక్కేసినప్పుడు నేను ఎలాగేసానంటే 6 7 8, 3 వచ్చేసింది కదా. అంటే గంట లెక్కేయలేదు, 6 7 8 3 అలా లెక్కేసామన్నమాట. ఇలాగ గంటలుగా విడగొట్టి లెక్కేయలేదు. 3 గంటలు అంటే 6 గంటల నుంచి 7 గంటల వరకు ఒకటి, 7 గంటల నుంచి 8 గంటల వరకు 1 గంట, 8 గంటలు 9 గంటల వరకు 1 గంట. అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైందా? కానీ మనం ఎక్కడ పొరపాటు పడండి, ముఖ్యంగా నేను ఎక్కడ పొరపాటు పడ్డానంటే 6 తర్వాత 7 8. అర్థమైంది మీకు? ఇప్పుడు 9 లెక్కేస్తే అర్థమైంది మీకు? ఇప్పుడు ఆ విధంగా ఇక్కడ కూడా పొరపాటు జరిగింది అనమాట. ఇక్కడ కూడా ఏం జరిగింది చెప్పండి? పొరపాటు జరిగింది. ఇది కూడా ఇక్కడ మనం ఒకసారి మనం చూద్దాం. దీని డస్ట్ ఎక్కడ పెట్టారమ్మా? ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా నేను మరలా ఇప్పుడు చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఈజీగా అర్థమైద్ది అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి పిల్లారా, ఇక్కడ మొట్టమొదటి నేను ఎలా లెక్క కట్టానంటే చూడండి, మొట్టమొదట 1906 నుండి 1936 30 సంవత్సరాలు. బుక్కులో అదే రాశాను. 1900 36 నుండి 1966 30 1966 నుండి 1996 30 సంవత్సరం. 1996 నుండి 2026 30 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 120 సంవత్సరాలు. ఆ కాలంలో దానికి సరిపోయినాయి. ఈ బుక్లో ఇదే రాశానమాట. ఈ పాత బుక్స్ దుమ్ము, ఇది దుమ్ము కూడా అలాగ ఉందనమాట.
ఇది కరెక్ట్ అనమాట. కానీ ఒకరు ఏమన్నారంటే మీరు 1906 కూడా లెక్కేయాలన్నారు. నేను ఎలా లెక్కేసాను? ఫస్ట్ 1906 నుండి 1907 ఒక సంవత్సరం, 1908 ఇక్కడ ఒక సంవత్సరం, అంటే 7 నుండి 8 వరకు ఒక సంవత్సరం, అలాగే లెక్కెత్తే 120 సంవత్సరాలు వచ్చింది. అలాగే రాశాను. తర్వాత ఇంకొకరు నాకు అలా కాదు ఇలాగని అంటే అది కరెక్ట్ అనుకున్నాను అనమాట నేను. అందువల్ల మీరు అందరూ కూడా నన్ను క్షమించాలి, ఎందుకంటే అలా చెప్తూ వచ్చాను కాబట్టి వాళ్ళది లెక్కలు తెలియక. కాబట్టి పిల్లారా, ఆ తర్వాత పొరపాటు ఎక్కడ జరిగిందంటే 1906 నుండి లెక్కేయడం ఆరంభించామన్నమాట. 1906 అర్థమైంది మీకు? 1906, 1907 ఇలాగా లెక్కేసుకుంటూ వచ్చేటప్పటికి 90 అంటే 35కే 30 సంవత్సరాలు వస్తున్నాయి. 36 వస్తేనే 30 సంవత్సరాలు అవుతాయి. కానీ 35 దగ్గరికి వచ్చేసరికి, ఇందాక ఈ 8 దగ్గరకు వచ్చేసరికి ఎలాగ 3 గంటలా కనపడుతుందో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అదే విధంగా కనపడింది అనమాట. అలా మిస్టేక్ జరిగిందనమాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చూడండి, గంటల ప్రకారం, సంవత్సరాల ప్రకారం మనం చూడాలి. సంవత్సరాల ప్రకారం, గంటల ప్రకారం చూస్తే నీకు అలాగ వస్తుంది అనమాట. అలా కాకుండా ఇలాగ అంటే ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం మధ్య నుండి 12 నెలల ప్రకారం చూడాలి, సంవత్సరం ప్రకారం చూడాలి. ఇప్పుడు మనం 2025 అనుకోండి, 2025 దగ్గర నుండి ఇప్పుడు 12 నెలలు కలిపితే ఒక సంవత్సరం అవుతుంది. ఈ 12 నెలల్ని 2025 అంటారు. ఈ 12 నెలల్లో ఎప్పుడు పుట్టినాడు? 2025లో పుట్టాడు అంటారు. అలాగూ 2025 అర్థమైందా? కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే సంవత్సరాల ప్రకారంగా చూసినట్లయితే 1906 నుండి 7 వరకు ఒక సంవత్సరం, 8 వరకు ఒక సంవత్సరం, 9 వరకు ఒక సంవత్సరం, అలాగ చూసుకుంటూ వచ్చారనుకోండి 2026కి 120 సంవత్సరాలు వస్తాయి. ఆయన నామనిస్తారు 120 సంవత్సరాలు రావాలి. కానీ ఈ విధంగా 2025 చూసేసరికి 119 సంవత్సరాలు వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలతో చెప్పండి? 119. మీరు చదువుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మీరు అడగండి, వాళ్ళు కూడా తెలుసుకోండి. మీరు 1906 నుండి 2026కి 120 సంవత్సరాలు. కానీ 2025కే 119 వస్తున్నాయి. అక్కడ ఒక సంవత్సరం తేడా వచ్చేస్తుంది అనమాట. ఇందాక మనం 6 గంటలు, 7, 8 లెక్కేసాం. 8 లెక్కేసిన తర్వాత 3 గంటలు అనుకున్నాం. కానీ కిందకు వచ్చేసరికి ఆ సంఖ్య లెక్క అయిపోతే సంవత్సరం మిస్ అయిపోయింది, గంట మిస్ అయిపోయింది. ఇక్కడ కూడా అలాగే జరిగిందనమాట. మనకేమో కనబడడానికేమో 6, 7, 8, 3 గంటలు సరిపోతుంది కదా అనుకున్నాం. 9 వస్తేనే 3 అవుతుంది. ఇక్కడ కూడా 2026 వస్తేనే 120 సంవత్సరాలు వస్తున్నాయి. అదే అనమాట. 2025 దాకా, 8 దాకా ఎలాగ ఆగిపోయాం, 2025 దాకా అలాగ ఆగిపోయాం అనమాట. కానీ 6 కూడా లెక్కించినప్పుడే 120 సంవత్సరాలు. ఇప్పుడు మనం అందదాకొద్దు, కానీ మనము చివర 30 సంవత్సరాలు ఒకసారి నేను ఈ బోర్డు మీద చేస్తాను అనమాట. మీరు చూద్దరు, ఎందుకంటే క్లియర్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రవక్త బ్రహ్నాం గారు 1995లో నిద్రించారు. అప్పుడు 25 వరకు చూద్దాం ఎన్ని సంవత్సరాలు వస్తాయి. అంటే 29 వస్తాయా, 30 వస్తాయా మనం చూద్దాం అనమాట. ఓకేనా? ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. లెక్కలు ఎంత ఖచ్చితమో బైబిల్ అంత ఖచ్చితం అనమాట. బ్రహ్నాం గారు లెక్కలు ఎంత ఖచ్చితమో 2+2 4 ఎంత ఖచ్చితమో
బైబిల్ కూడా అంతే ఖచ్చితం అన్నాడు. 2+2 ఎంత 4. అది ఎంత ఖచ్చితం అంతే, ఇంకా తేడా ఉండదు. అలాగే బైబిల్ కూడా అంతే ఖచ్చితం అన్నమాట. అయితే 1995 నేను ముందు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 30 సంవత్సరాలు. ఇక్కడ నుండి మనం చూద్దాం. 1995 96 1906 కాబట్టి 96 నుండి లెక్కేయాలి. 95 96. ఎందుకంటే 1906 కదా, మరి తెల్లవారుజాము ఆరంభమైంది 1906 నుండి 96 నుండి కాబట్టి తెల్లవారుజాము 30 సంవత్సరాలు ఉండాలి. 1996 నుండి తీసుకోవాలి. 96 1997 1998 99 తర్వాత ఎంత? 2000 2000 2001 2000 2005 2006 2009 తర్వాత 2010 2011 12 2013 2014 2015 2016 2017 2018 19 20 21 22 2023 2024 2025. అంటే నాకు ఇలాగ చూసేటప్పటికి 30 సంవత్సరాలు 2025 లాగా ఇక్కడ కనపడ్డాయి అనమాట. ఓహో 2025 అంటే 2025కి 105 సంవత్సరాలు అనుకున్నాను అనమాట. అర్థమైందా మీకు ఇప్పుడు? అంటే 6 7 8 లెక్క పెడితే అలాగే. కానీ ఇక్కడ సంవత్సరాల దగ్గరకు వచ్చేటప్పటికి తేడా వచ్చేస్తుంది అనమాట. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఆ 96 నుండి 97కి 1 సంవత్సరం, అవునా? 1 సంవత్సరం. ఇక్కడ 97 నుండి 98 వరకు అంటే సంవత్సరాలు రావాలి, 120 రావాలి. అది మెయిన్ మనకి. ఇక్కడ 2 3 తర్వాత ఇక్కడి నుంచి 98 నుంచి 99 3 99 నుంచి 4 5 మళ్ళీ ఇక్కడి నుంచి 6 7 8 కరెక్టేనా? చూడండి ఎక్కడ మిస్ అయిందో చూడండి. 8 9 వచ్చింది, చూసారు ఇక్కడ? ఇలా చూస్తేనేమో 10 వస్తుంది. సంవత్సరాల ప్రకారం చూస్తే ఎన్ని వస్తున్నాయి? 9 వచ్చేస్తున్నాయి. అర్థమైందా మీకు? ఇప్పుడు సంవత్సరాలు కావాలి మనకి. 120 సంవత్సరాలు అంటే సంవత్సరం అనేది ఎప్పుడు ఆరంభమైంది? ఇప్పుడు 2025 ఎప్పుడు ఆరంభమైంది? జనవరిలో ఆరంభమైంది. ఇప్పుడు ఈ 12 నెలలు ఏమవుతుంది? సంవత్సరం. అప్పుడు 12 నెలలయ్యాక మీకు 2026 ఆరంభమైంది. ఇక్కడ కూడా ఈ 12 నెలలకే 12 నెలలు
అప్పుడు 97 వస్తుంది అనమాట, ఒక సంవత్సరం. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇప్పుడు మళ్ళీ 97 నుండి 98 వరకు 12 నెలలు, అప్పుడు 98 ఆరంభమైంది. అర్థమైంది మీకు? ఇప్పుడు సంవత్సరం, 12 నెలలు ఒక సంవత్సరం, 12 నెలలు ఒక సంవత్సరం. లేకపోతే రెస్ట్ తీసుకుంటాం ఇంటికి వెళ్ళి. 12 నెలలు ఇక్కడి నుంచి మళ్ళీ 12 నెలలు ఒక సంవత్సరం. ఇక్కడి నుంచి ఇక్కడికి 12 నెలలు ఒకసారి. నేను ఫస్ట్లో కూడా అలాగే పడ్డాను. ఫస్ట్ కరెక్ట్గా చేశాను. కొంతమంది ఇలాగ చెప్పడం వల్ల నేను ఇలాగ వెళ్ళాను తప్ప సంవత్సరాలు లెక్కట్లేదు. ఇలాగ ఇయర్స్ లెక్క పెట్టాను. కానీ ఈ నెల ఈ సంవత్సరం 96, 97 అయితే ఒక సంవత్సరం అయింది కదా, 97, 98 ఒక సంవత్సరం అయింది కదా, అలా లెక్కట్లేదు. ఫస్ట్ లెక్క పెట్టాను అలాగా. ఇలాగ ఒకరు చెప్పడం వల్ల ఇలాగ వచ్చేసింది 9. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఒక సంవత్సరం. 2006 నుండి 2007 వస్తేనే ఒక సంవత్సరం అయిపోయినట్టు. 2006 అంటే జనవరి ఒక్కటే కాదు, ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎన్ని కలిపితేనే డిసెంబర్ వరకు 2006 అంటారు. సంవత్సరం కింద ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలలు కలిపి ఏమంటారు చెప్పండి? సంవత్సరం అంటారు. ఇక్కడ 12 ఒక సంవత్సరం, 10వ సంవత్సరం. ఇలాగొచ్చేసరికి 12, ఇక్కడికి వచ్చేసరికి 13, 14, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సంవత్సరం 15, ఇక్కడి నుంచి ఇక్కడ ఒక సంవత్సరం 16, 17, 18, 19, 20 రావట్లేదు. ఒక సంవత్సరం తేడా వచ్చేస్తుంది. అంటే సంవత్సరాల లెక్క మీకు అర్థమైంది? 1906 నుండి ఆరంభమైంది అనమాట సంవత్సరం అనేది. 7కి వచ్చేసరికి ఒక సంవత్సరం అయిందనమాట. 1906 నుండి 1907 వచ్చేటప్పటికి ఒక సంవత్సరం అయింది. అర్థమైంది మీకు? ఇప్పుడు అలాగే సంవత్సరాలు అనుశిష్ట గారు అలా లెక్క కట్టారు అనమాట. బ్రదర్ కూడా, మన హైదరాబాద్ బ్రదర్ కూడా అలాగే. మీరు కూడా చూడండి. 19, తర్వాత 20, 21, 22, 23. ఈ తప్పేస్తున్నాను. ఏందమ్మా? ఏం బ్రదర్? 17 నుంచి 16కి కలపాలి. 25 నుంచి కరెక్ట్. 25 నుంచి 2005 నుండి 2006కి ఇక్కడ రావాలి కరెక్ట్. అలాగే 2006 నుండి 2007కి, 2006కి ఎంత చెప్పండి? 10. అంతే కదమ్మా? 2005 నుంచి 2006కి 10. ఇక్కడ నాకంటే బాగా తెలిసిన ఉన్నారు లెక్కలు. సంతోషం. నాకు నో బ్రదర్కి తెలియదు. ఇద్దరు కన్ఫ్యూజ్ అయి పడ్డాం. ఇప్పుడు తెలుసుకుంటున్నాం. బ్రదర్ కూడా ఇంకా తెలుసుకోవాలి ఇప్పుడు, ఇంకా కొంచెం. అర్థమైంది మీకు? లెక్కలు కనుక కరెక్ట్గా తెలియకపోతే ఇబ్బందులు పడిపోతాం. తర్వాత ఇక్కడ నుండి 12 ఎంత చూడమ్మా? కరెక్టేనా? 13, 14, 15, 16, 17, 18, 19. ఎక్కనా? కరెక్టే. ఏం బ్రదరు? ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 20, ఇక్కడ 19 వస్తా 20. 2015
2016 20 సంవత్సరాలు. ఓకేనా? 2016 17కి 21 సంవత్సరం. 22 సంవత్సరాలు. 23 24 సంవత్సరాలు. 25 26 ఇది 20 2005కి 30 రావట్లేదు. జాము 30 సంవత్సరాలు ఉండాలి కదా, 29 వస్తున్నాయి అనమాట. అప్పుడు మరలా 26 కలిపితే అప్పుడు నీకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 30 వస్తుంది అనమాట. అది 2026కి ఏమో చెప్పండి, 30. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆ పొరపాటు మీరు ఇలాగ లెక్కేసుకుంటూ వెళ్ళిపోతేనేమో ఇలాగ 30 సంవత్సరాలు కనపడుతుంది. కానీ ఇది కలిపితే నెలలో ప్రకారంగా మనం చూసుకుంటూ వెళ్తే 12 నెలలు ప్రకారం సంవత్సరాలు కావాలి మనకి. 120 సంవత్సరాలు రావాలి. ఇలాగ చూస్తే 120 సంవత్సరాలు రావట్లేదు. ఇంకా మీకు కరెక్ట్గా రావాలంటే 2025లో నుండి 1906 తీసేస్తే ఎంత వస్తుంది చెప్పాలి మీరు. పరిమళ తేజ ఉన్నారు. 17 నుండి 6 పోతే ఎంత? 9. తర్వాత చెప్పండి 1. ఆ తర్వాత మళ్ళీ దీంట్లో నుంచి ఇక్కడ తీసుకుని 10లోంచి 1 తీసుకుంటే 119 సంవత్సరాలు అవుతుంది. అదే ఇక్కడ కనుక 26 అయితే 120, 119, 120 వస్తాయి. అలాగనమాట. అర్థమైంది మీకు ఇప్పుడు? కాబట్టి పిల్లారు ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే ముగింపులో ఉన్నాము. ఆ తెల్లవారుజాము ఎప్పుడు ముగుస్తుంటే 2025 కాదు, కానీ 2026తో ముగుస్తుంది అనమాట. ఆ జాము ముగిస్తుంది. కాబట్టి బైబిల్లో తెల్లవారుజాము తర్వాత బైబిల్లో శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు తెల్లవారుజాము తర్వాత తెల్లవారుజాము ఎప్పుడు ముగిసింది? 6 గంటలకు ముగిసింది. ఇక్కడ కూడా 2006తో తెల్లవారుజాము ముగుస్తుంది అనమాట. అందుకని 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు. ఇక్కడ కూడా 2026 అనేటప్పటికీ మోషే, ఏలియా సూర్యుని వర్తమానముతో, అంటే మెస్సీని గురించిన వర్తమానముతో యూదుల యొద్దకు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది మీకు ఇప్పుడు? తర్వాత అందుకని తెల్లవారుజాము తర్వాత భయంకరమైన శ్రమలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నాశనం ఉంది. తెల్లవారుజామున తప్పించుకోవాలి, తెల్లవారుజామున వెలుపలికి వెళ్ళిపోవాలి. అలాగే ఇజ్రాయిలీలు కూడా వేకుజామున ఆ దూత ఇజ్రాయిల్కి ఐగుప్తీయులకి నడుమ ప్రవేశించినప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. తెల్లవారుజాము తర్వాత పొద్దు పొడిచినప్పుడు నాశనం వచ్చింది. అంటే రేపు కూడా మోషే, ఏలియా రాగానే నాశనం వస్తాయి. హల్లెలూయా. నశించిపోయారు వాళ్ళందరూ కూడా. దానియేలు కాలములో కూడా తెల్లవారుజామున దానియేలు పైకి తీయబడ్డాడు. ఆ తరువాత వాళ్ళు నాశనం అయిపోయారు. ఎవరు చెప్పండి? నిందల మోపినటువంటి వారు నాశనమయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల పిల్లారా, తెల్లవారుజాము తర్వాత భూమి మీద శ్రమలు ఉన్నాయి, ఉగ్రత ఉంది. లోకమును ఆయన నాశనం చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. 6వ ముద్ర ఉంటుంది భూమి మీద. దాక్కోవడానికి కూడా స్థలం ఉండదు. సూర్యుడు, చంద్రుడు కాంతినివ్వడు, చీకట్లు కమ్ముతాయి.
తర్వాత పిల్లారా, భూమి మీద భయంకరమైన తెగుళ్ళు వస్తాయి, అగ్ని పర్వతాలు పేలిపోతాయి, భూకంపాలు వచ్చేసి సముద్రంలోను భూమి మీద భూకంపాలు వచ్చేసి సముద్రం అనేక దేశాలను ముంచేస్తారన్నమాట. అది భయంకరమైన శ్రమకాలము, చాలా భయంకరముగా ఉంటుంది. ఆ శ్రమలను తప్పించడానికి నేను మోషే ఏలియా వస్తారు. ఆ భయంకరమైన శ్రమలు ఉంటాయి కాబట్టి అలాంటి శ్రమల నుండి తప్పించడానికే, ఆ తప్పించుకునే సమయమే తెల్లవారుజాము. కాబట్టి తెల్లవారుజాము ముగిసిందంటే భూమి మీదకి శ్రమలు వచ్చినట్టే. అందువల్ల 2026లో వధు ఎత్తబడినని మనం దీనిని బట్టి మనం అభిప్రాయపడుతున్నాం. ఆయన మన తర్వాత పొడిగిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ జాములను బట్టి చూస్తే మాత్రము అదే చివరి జాము అవుతుంది. హల్లెలూయా, చివరి సంవత్సరం అవుతుంది. అందుకే బ్రహ్మం గారు అన్నారు, ఆయన సంవత్సరాన్ని ఎవరు తెలుసుకోలేరు అని చెప్పలేదు, కానీ నెల కానీ వారం కానీ ఎవరు తెలుసుకోలేరని చెప్పలేదు, కానీ ఎత్తబడేటువంటి రోజు ఎవరికి తెలియదు అన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఈ దినాల్లో ఏదో ఒక దినాన ఏదో ఒక రోజున మనం పైకి వెళ్ళిపోతాం. అందువల్ల పిల్లారా, మనం ఉన్న సమయం ఏంటి చెప్పండి? తెల్లవారుజాములో, ఆత్మ సంబంధమైన తెల్లవారుజాములో. అందుకని 30వ సంవత్సరము 26తో వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన లెక్క 96 నుండి 96 అలాగ లెక్క వేయడం వల్ల అదేమైందంటే పిల్లారా 95వ సంవత్సరంలోనికి వెళ్ళిపోయింది అనమాట. అందుకనే 95 క్షమించండి 1905లోకి వెళ్ళింది అనమాట. 5 దగ్గర నుండి చూస్తేనే 2025కి 30 సంవత్సరాలు వస్తాయి. అలా వెళ్ళిందనమాట. అందువల్లే తప్పు వచ్చేసింది. అందువల్ల పిల్లారా, మనం ముగింపు సమయంలో ఉన్నాం, చివరి సమయంలో ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచన చేయండి. 1900 ఇప్పుడు మనకి 2025 ఆరంభమైంది, జనవరి నుండి ఆరంభమైంది. మరలా సంవత్సరం అంటే 2006 వస్తే 26 వస్తేనే సంవత్సరం. అలాగా సంవత్సరాలు లెక్కుంటకు వస్తే 2026కి 120 సంవత్సరాలు వస్తాయి. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం ఇలా లెక్కేస్తే 29 వచ్చాయి. అర్థమైంది మీకు? ఇప్పుడు సంవత్సరాల ప్రకారం చూస్తే 29 వచ్చాయి. మామూలుగా సంవత్సరాలు చూసుకుంటూ వస్తే 30 కనపడుతున్నాయి. ఇక్కడ సంవత్సరాలేమో 30 కనపడుతున్నాయి. సంవత్సరాల ప్రకారం అంటే 2025 30 సంవత్సరాలు అంటే కనపడుతున్నది మనకి. కానీ నెలల ప్రకారం చూసుకుంటూ వస్తే సంవత్సరాలు 12 నెలలు ఆ ప్రకారం చూస్తే 26 వస్తుంది అనమాట. మనకు ఇయే కావాలి. 120 సంవత్సరాలు అంటే ఏంటి? 120 12 నెలలు లెక్కేయండి. 120 ఇంటూ 12 నెలలు లెక్కేస్తే అప్పుడు వస్తాను మీకు. క్షమించండి, అంతేనా? 120 12 నెలలు లెక్కేస్తే వస్తా తెలీదు, నాకు లెక్కలు తెలియదు. చూద్దాం, ఈ ఆరాధన అయిపోయాక చూద్దాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. పరలోకమే ఓత్తమం, ఆదేశము సర్వోత్తమము. పరలోకమే ఓత్తమం, ఆదేశము సర్వోత్తమం. హల్లెలూయా. అప్పుడు ఎజ్రాపాల్ బ్రదర్ కానీ సిరియస్ సిస్టర్ వాళ్ళు అదే అన్నారయ్యా, పాస్టర్ గారు ఇప్పటి వరకు ఆయన ఇలా ఉంచడం మనకి మంచిదైంది. మళ్ళీ సంవత్సరం 2026 అనేటప్పటికీ మాకు మీకు పొరపాటున అలా జరిగినా కానీ మాకు మాత్రం కొంచెం సమయం ఇచ్చినట్టుగా ఉంది. మాకు అప్పులు ఇలాంటివి ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా మేము ఏమీ లేకుండా ఉండడానికి మాకు ఒక సమయాన్ని. అది రెండోది ఎజ్రాపాల్ బ్రదర్ ఏంటంటే ప్రతి వర్తమానం రాసుకుంటాడనమాట. ఆయన రాసుకొని ఎక్కడైతే తను నాతో అది చెప్తాడు, వాళ్ళ మిస్సెస్ కూడా
ఆ వర్తమానం రాసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 గురించి చెప్పామనుకోండి, ఆ 4 గురించి ఎక్కడైనా ఎవరితోనైనా 4 ఏమైనా మాట్లాడామా ఏంటన్నీ జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడుతూ ఆ వర్తమానాన్ని గురించి ప్రార్థన చేసుకుంటారు అనమాట. మళ్ళీ ఇంకొక వర్తమానం చూస్తే బుక్లో రాసుకుంటారు ప్రతి వర్తమానం. అలాగ క్షమించమని ప్రార్థన చేసుకుంటూ ఉంటారంట బ్రదర్ చెప్పాడు. అందువల్ల ఇంకా ఎవరైనా బలహీనులుగా ఉన్నారేమో వాళ్ళ కోసం ఏమైనా సమయం ఇచ్చినట్లుగా ఉంది ఇది, కానీ వాస్తవానికి ఈ పొరపాటు అనేది. కాబట్టి మేము చాలా భయపడ్డాం. కాబట్టి ఇప్పుడు కొంచెం మేము ఏదైనా మార్చుకోవడానికి, ఏదైనా విడిచిపెట్టడానికి ఒక అవకాశం ఇచ్చినట్లుగా ఉందన్నాడు. అయినా మనిస్తాను. హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, ఓ నీ మహిమ గల పాదములు కొందనాలు, స్తుతి స్తోత్రములు నాయనా. 2025 అయితే 120 సంవత్సరాలు రావడం లేదు నాయన, కానీ 26కే 120 సంవత్సరాలు వస్తున్నాయా. ఇప్పటి వరకు జరిగిన పొరపాటును బట్టి మమ్మల్ని క్షమించమని, సహాయించమని మేము అడుగుతున్నామయ్యా. నీవే మరొకసారి చూడమని 2 దినాలు నువ్వు నాతో మాట్లాడావు నాయన. దాన్ని బట్టి మరలా చూడగానే అసలు విషయం అంతా బయలుపరిచావయ్యా. అందుకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మా తండ్రి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ దీవించండి అయ్యా. లైవ్లో వాక్యం విన్నవారు కూడా దీవించండి అయ్యా. ఓ నా తండ్రి, మీరే సహాయం చేయండి. విడవబడితే ఇంకా నరకమే, ఇంకా నిన్ను ఎవ్వరు కూడా రక్షించేవారు ఉండరు సుమా. సమయాన్ని, చివరి కాలంలో ఈ జామును సద్వినియోగం చేసుకో. ఓ రక్షించబడ్డానికి జాము ఇవ్వబడింది సుమా. ఓ నీవు ఆయన్ని మొదటిగా నువ్వు ప్రేమించాలి. ఇదిగో ఎద్దులు కొన్నాను, ఇదిగో పొలం కొన్నాను, ఇదిగో ఆ యొక్క పెళ్లి చేసుకున్నాను, ఇదిగో మా ఆయన్ని అడిగి వస్తాను, ఇదిగో లేకపోతే మా ఇంట్లో వాళ్ళని, మా తల్లిదండ్రులు అడిగి వస్తాను, ఇదిగో ఆ శవము అక్కడ ఉంది, అవన్నీ చూసి వస్తాను. ఇలాంటి వారు నా రాజ్యమునకు వారసులు కాదన్నాడు. నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు విన్న వర్తమానం విన్నట్టుగా మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నావు సుమా. ప్రమాదంలో పడతావు సుమా. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఈ మతశాఖ సంబంధమైనటువంటి వీటిలో నువ్వు పాలు పొందుతూ ఆయన పక్కన పెట్టేస్తున్నావేమో, లేకపోతే మీ ఆవిడ మాటకో మీ ఆయన మాటకో బాగా ఖర్చుకుపోయి ఆయన మాటల్లో పడిపోయి నీవు ఆయన పక్కన పెట్టేస్తున్నావేమో, లేకపోతే ఆవిడ మాటల్లో పడి నువ్వు పక్కన పెట్టేస్తున్నావేమో, ఖర్చుకుపోయేవేమో. జాగ్రత్త. బంధువులతో ఖర్చుకుపోయేవేమో. అన్ని సంబంధమే, మత్స్యాక సంబంధమైన నువ్వు సహోదరులకు చేయొచ్చు, సమాజంలోని వారికి సహాయపడవచ్చు, ఆయన సన్నిధిలో ఉండాలి. నువ్వు ఆరాధన మాని పెంతెకోస్తు పండుగ నాడు వాళ్ళందరూ ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. నీ ఇష్టం వచ్చినట్టు ఆరాధన మానేస్తున్నావు. భయం లేదు నీకు. అయ్యా నాయనా, మీరే సహాయం చేయండి అయ్యా. మీరే మమ్మల్ని క్షమించమని, ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకొనమని, ఈ వర్తమానం అంతట్లో కూడా మీరు మమ్మల్ని నడిపించేందుకు స్తోత్రాలయ్యా. ఈ చిన్న ప్రార్థన పాసాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నజరేయుడు యెహోవా మిక్కిలిగా బ్రతిలాడు అడుగుచున్నాము. ఆమేన్. యెహోవా రక్తం విజయం, యెహోవా రక్తం విజయం, యెహోవా నామమున సంపూర్ణ విజయమును అపవాదికుడికి అనంత నాశనమును కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరలా ఆయన సమయాన్ని పొడిగిస్తాడు మనకు తెలియదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం వింటున్నారు కానీ దాన్ని వదిలిపెట్టేసి మరలా ప్రార్థన మారడం, శనివారం ప్రార్థన మారడం, ఆ మత్స్యాకుల దగ్గరికి వెళ్ళిపోవడం, లేకపోతే లోకంలోకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇళ్ళ దగ్గర ఉండడం,
అలాంటివి చేయకండి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సహోదరు